ఓకే, రైట్ ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు కూడా మనం ప్రభువుని స్తుతించాము, ఆరాధించాము. అలాగే అనేక అంశాల కొరకు కూడా మనము ప్రార్థన చేయడము జరిగింది. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం దేవుని ఎంతగా స్తుతిస్తున్నామో, ఎంతగా ఆరాధిస్తున్నామో, ఎంతగా ఆయన్ని మహిమపరుస్తున్నామో, అదే విధంగా మన జీవితాల్లో మన ప్రార్థన అనేది కూడా చాలా అవసరం. ప్రార్థనతో పాటు వాక్యం కూడా చాలా మన జీవితాల్లో అవసరము. కాబట్టి మనం మొదట దేవుని స్తుతించాము, ఆరాధించాం, ఆ తర్వాత ప్రార్థన చేసాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యము దేనికంటే మన జీవితాలను ఒక సరైన మార్గంలో నడిపించడానికి ఈ యొక్క వాక్యము మనకి ఉపయోగపడుతుంది. ఈ వాక్యము దేనికి ఉపయోగపడుతుందంటే నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ అది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నదా లేదా, దేవుని చిత్తమా కాదా, నువ్వు ప్రార్థించినా లేదా నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాల్సిందా, అది దేవుని యొక్క చిత్తమా కాదా, అది నీకు తెలియాలంటే ఖచ్చితంగా నీ హృదయంలో వాక్యం అనేది ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాల్లో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో మనము సరైన మార్గంలో నడుస్తాం. మనం ముఖ్యంగా యవనస్తులారా గమనించండి, మీరు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవకపోతే మీ లైఫ్ మిస్లీడ్ అవుతుంది అని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఏ విధంగా వెళ్ళాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది. అదే 119వ కీర్తనలో కూడా రాసి ఉంటారు, నా హృదయంలో నేను పాపము చేయకుండా ఉండినట్లు దేవా నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొనిచున్నాను. అవును కదా, మనం ఎప్పుడైతే మన హృదయాల్లో వాక్యం ఉంచుకుంటామో మనం పాపము చేయడానికి ఇష్టపడము. మరి ఈ రైజింగ్ రివైవల్ టీం వారు మరి చక్కటి టైటిల్ పెట్టారు, సరెండర్ టు గాడ్ టు గెట్ బెటర్ లైఫ్ లేదా బెస్ట్ లైఫ్. మన జీవితాల్లో ఒక మంచి రోజులు మనం చూడాలంటే, మన జీవితాలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుడు లేకుండా ఎంత సాహసాలు చేసినా అది ప్రయోజనకరము కానే కాదు. చాలామంది నాకున్న బలాన్ని బట్టి నేను చేశాను, నాకున్న శక్తిని బట్టి నేను చేశాను, నాకున్న తెలివితేటలు బట్టి నేను చేశాను, నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి నేను చేశాను, నాకున్న చుట్టూ ఉన్న నాకున్న పాపులారిటీని బట్టి నేను చేశాను అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే దేవుడు వారికి సహాయకుడిగా లేకపోతే వారు ఏమీ చేయలేరు. చాలామంది, కొంతమంది అయితే దేవుని కూడా నమ్మరండి, దేవుడే లేడు అనేవారు కూడా ఉన్నారు. చూడండి, గమనించండి, ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు ఉందంటే, ఆ వస్తువు వాడుకలో ఉందంటే, అది తయారు చేయబడిందంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా ఉండే ఉంటాడు. ఉదాహరణకి నేను ఈ మైక్లో మాట్లాడుతున్నాను. ఈ మైక్తో నేను మాట్లాడుతున్నానంటే నా చేతిలో ఈ మైక్ ఉందంటే ఈ మైక్ని ఎవరో తయారు చేస్తేనే నా చేతిలోకి వచ్చింది. తయారు చేయబడకుండా ఈ మైక్ నా చేతిలోకి రాలేదు. ఇట్ ఈస్ ఎ క్రియేషన్. ఈ క్రియేషన్ని తయారు చేసిన ఒక క్రియేటర్ ఉన్నాడు, హూ ఎవర్ ఇట్ మే బి, అది ఎవరైనప్పటికీ. ఈరోజు మీరు లైవ్లో చూస్తున్నారు మీ యొక్క మొబైల్ ఫోన్స్లో. ఆ మొబైల్ ఫోన్ని మీ చేతిలో ఉన్నదంటే ఆ మొబైల్ ఫోన్ని ఎవరో ఒకరు తయారు చేశారు. తయారు చేయబడకుండా అది మీ చేతిలో లేదు. మనిషి తయారు చేసిన దానికే ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఒకసారి ఆలోచించండి, మనిషి ఎలా వచ్చాడు ఈ లోకంలోకి, మనిషి ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఎలా ఊపిరి వదులుతున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాగా తన యొక్క లక్షణాలన్నీ ఎలా మారిపోతున్నాయి, తల్లి గర్భంలో ఎలా ఉత్పత్తి అవుతున్నాడు, మనిషి పిండముగా ఉన్న ఎలాగా రూపించబడుతున్నాడు. ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో నిజంగా వాళ్ళని చూసి ఏమన్నారో నాకు అర్థం కాదు. నిజంగా వాళ్ళు వెర్రి వాళ్ళే.
నిజంగా తెలియదు, వారు జ్ఞానం లేని వారు. జ్ఞానం కలిగిన వారైతే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, మనిషిని తయారు చేసిన దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ భూమి ఉందండి, ఈ భూమి ఎలాగా శూన్యంలో వేలాడబడుతుంది, కాలానికి సంబంధించిన విధంగా ఋతువులు ఎలా మారుతున్నాయి, వర్షాన్ని ఎవరిస్తున్నారు, సూర్యుడు ఉదయం అవ్వగానే తన టైంకి తను ఉదయిస్తున్నాడు, ఎలా ఉదయిస్తున్నాడు? దయచేసి గమనించండి. దేర్ ఈస్ ఎ క్రియేటర్ ఫర్ ద క్రియేషన్. ప్రతి సృష్టికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో దయచేసి గమనించండి. దేవుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈరోజు ఆ దేవుడికి కనుక నువ్వు నీ జీవితాన్ని ఇస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో మంచి రోజులు నువ్వు చూస్తావు. ఒక సమయాన ఒక ప్రొఫెసర్ తన కాలేజీలో ఈ విధంగా టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక మంచి ప్రిన్సిపల్ చెప్తూ, మనిషి చాలా జ్ఞానవంతుడయ్యా అని చెప్పి స్టూడెంట్స్కి చెప్తుంటే, ఆ స్టూడెంట్స్లో కొంతమంది అన్నారంట, అవును సార్, మనిషిని చేసింది దేవుడే కాబట్టి మనిషి ఎంత జ్ఞానవంతుడయ్యాడండి అని చెప్పి ఆ ప్రొఫెసర్తో చెప్పాడంట. ప్రొఫెసర్తో చెప్తే, ఈ ప్రొఫెసర్ ఎలాంటి వాడంటే దేవుడిని నమ్మని వాడు, దేవుడు అంటే ఎవరో తెలియని వాడు, అసలు దేవుడే లేడు అని విశ్వసించేవాడు. అలాంటి వ్యక్తి ఆ స్టూడెంట్స్ అన్నాడంట, ఊరుకోరా, ఈ సృష్టిలో దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడే లేడు. ఈ సృష్టి అలా ఏర్పరచబడింది అంతే, ఏదో ఒక థియరీ వల్ల ఇది వచ్చేసింది, బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంతే. అనగానే ఆ స్టూడెంట్ అన్నాడంట, సార్ మీరు ఎలా చెప్పగలరు దేవుడు లేడని? అనగానే ఆ ప్రొఫెసర్ చాలా తెలివైన వాడు. అయితే ఆ ప్రొఫెసర్ అన్నాడంట ఆ స్టూడెంట్స్తో, ఎలా దేవుడు అంటున్నావు కదా, దేవుడిని ఎప్పుడైనా చూసావా? అనగానే ఆ స్టూడెంట్, లేదు సార్ నేను చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? లేదు సార్ నాకు తెలియదు. దేవుడిని ఎప్పుడైనా పట్టుకున్నావా? లేదు సార్ పట్టుకోలేదు. అనగానే అప్పుడు ప్రొఫెసర్ అంటున్నాడంట, ఇదిగో సైన్స్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు ఏదైతే పట్టుకుంటావో, ఏదైతే చూస్తావో అది మాత్రమే ఉన్నట్టు. నువ్వు చూడకపోయినా, దాన్ని ముట్టుకోకపోయినా అది ఈ సృష్టిలో లేని దానితో సమానమే. కాబట్టి నువ్వు దేవుని చూడలేదు, దేవుని పట్టుకోలేదు, ఆయన ముట్టుకోలేదు, కాబట్టి దేవుడు అనేవాడు లేడు సార్, లేడు అని చెప్పి ఆ ప్రొఫెసర్ ఆ స్టూడెంట్స్కి చెప్పాడంట. చెప్తే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక క్షణం షాక్ గురయ్యి, ఏంటి ఈ ప్రొఫెసర్ ఎలాగంటున్నారని చెప్పి ఆ స్టూడెంట్స్ అడిగాడంట, సార్ మీరు ఎలా చెప్పగలిగారు దేవుడు లేడు అని? ఆ సార్ అన్నారంట, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందిరా, నా సిక్స్త్ సెన్స్ ఉందిరా, నాకు తగిన జ్ఞానం ఉందిరా, నాకు బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్తో నా తెలివితేటలతో నేను చెప్పాను అని ఆ సార్ అన్నారంట. సార్ అని కానీ స్టూడెంట్స్ మళ్ళీ అడిగారంట, సార్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? ఎస్ నాకు ఉందిరా. ఎక్కడ ఉంది సార్ అని అడిగాడంట. అడిగితే ఎక్కడ ఉంటుందిరా? లోపల ఉంటుందంట. మీరు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎప్పుడైనా చూసారా? లేదురా నేను చూడలేదు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎప్పుడైనా పట్టుకున్నారా? లేదురా పట్టుకోలేదు. మీకు జ్ఞానాన్ని ఎప్పుడైనా చూసారా? లేదురా. మీ బుర్ర ఎప్పుడైనా చూసుకున్నారా? మీ మెదడు ఎప్పుడైనా టచ్ చేశారా మీరు? లేదురా. అనగానే ఆ స్టూడెంట్స్ అన్నారంట, సార్ అయితే మీకు బుర్ర కూడా లేదు సార్ అన్నారంట. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు, మీకు సిక్స్త్ సెన్స్ అనేది లేదు, మీకు అసలు సెన్సే లేదు సార్ అన్నాడంట. అంటే ఆ ప్రొఫెసర్కి, ఏదో నాకే సెన్స్ లేదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావురా? మీరే కాస్త చెప్పారు సైన్స్ చెప్తుందని. దేన్నైతే మనం పట్టుకుంటామో, దేన్నైతే మనం చూస్తామో అది మాత్రమే ఉంది. నేను మిమ్మల్ని అడిగాను, మీకు సెన్స్ ఉందా అంటే ఉందన్నారు కానీ చూపించలేదు, ఉందన్నారు కానీ ఎప్పుడు మీరు పట్టుకోలేదు. కాబట్టి సైన్స్ ప్రకారం మీరు పట్టుకోలేదు, చూడలేదు, దాన్ని ముట్టుకోలేదు, కాబట్టి మీకు కూడా సెన్స్ లేదు సార్ అని చెప్పాడంట. ఎంత అద్భుతమైన జవాబు కదండి. చాలా మంది ఇలాగే ఉంటాం, దేవుడు లేడు అనుకుంటాం, కానీ ఈరోజు నువ్వు జీవించడానికి గల కారణము ఆ దేవుడే. ఆ దేవుడే లేకపోతే ఈరోజు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. కాబట్టి ఈ సమయంలో కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మరి ఈరోజు నేను ఎన్నుకున్న భాగము, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 40 to 45 వర్సెస్ మనం చూసినట్లయితే అక్కడ ఒక సంభాషణ, ఒక కుష్ఠరోగికి యేసు ప్రభు వారికి ఒక సంభాషణ.
ఆ సంభాషణలో ఆ కుష్ఠరోగి తన పాత జీవితం నుండి ఒక నూతనమైన జీవితంలోకి ఎలా వచ్చాడు, అసలు ఏం చేస్తే ఎలా వచ్చాడు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి తన జీవితంలో మంచి రోజుని ఎలా చూశాడు, ఎలాగ దేవునికి సరెండర్ అయ్యాడు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనకు వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పిన వాడు వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడైన. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తుమై నీ దేహమును యాజకుడికి కనపరచుము, నీవు శుద్ధుడైన నా మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసాను. ఈ మాటలు మనం చూసినట్లయితే మొదటిగా ఎంత చెప్పాడు కదా, ఒక వ్యక్తి మంచి రోజులు చూడాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అనే వాడు ఉండాలి. ఈ వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగిని ఎలా చూసేవారంటే ఒక పాపి కింద చూసేవారు. ఆ కుష్ఠరోగిని ఎవరు ప్రేమించేవారు కాదు, ఎవరు ఆదరించేవారు కాదు, ఎవరు పట్టించుకునేవారు కాదు, ఎవరు కనీసం ముట్టుకోవాలన్నా సరే ఆలోచన చేసేవారు. అంత భయంకరమైన పరిస్థితి అండి కుష్ఠరోగిది. అయితే అలాంటి పరిస్థితుల్లోని యేసు ప్రభు వారి కోసం ఆ కుష్ఠరోగి విన్నాడు. ఏం విన్నాడంటే యేసు ప్రభు బ్రతుకులు మార్చే దేవుడు, యేసు ప్రభు పాపమును క్షమించే దేవుడు, యేసు ప్రభు రోగములను సరిచేసేవాడు, రోగములను స్వస్థపరిచే దేవుడు అని ఎప్పుడైతే ఈ యొక్క కుష్ఠరోగి విన్నాడో, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నప్పుడు మొదటిగా తన జీవితంలో కుష్ఠరోగి తన జీవితంలో ఎప్పుడు కూడా చేయని పని ఏంటో తెలుసా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మొదటిగా నీ జీవితంలో నువ్వు బెటర్ డేస్ లేదా బెస్ట్ డేస్ చూడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి రాకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన ఆశీర్వాదం చూడడం అసాధ్యము. దేవుడి దగ్గరికి వస్తేనే అది నీకు సాధ్యము. ఈ కుష్ఠరోగి దేవుడి దగ్గరికి వచ్చాడండి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత రెండవ పని ఏం చేశాడో తెలుసా, దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కేవలం వచ్చి ఉండిపోవడం మాత్రమే కాదు కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది జీవితాల్లో ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా, అనేక మంది వారి సమస్యలకు జవాబులు రాకపోవడానికి కారణం ఏదో తెలుసా, వారు దేవుడి సన్నిధికి రారు, దేవుడి సన్నిధిలో వారు కనిపించరు. ఎప్పుడు చూసినా బిజీ 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 లైఫ్. ఏమా దేవుడి మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే, ఎక్కడొస్తారు పాస్టర్ గారు, నేను చాలా బిజీ అయిపోయాను. ఏమయ్యా దేవుడి సన్నిధికి ఎందుకు రాలేదు, ఆదివారం ఆరాధనకి ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఏముందండి ఆదివారమే నాకు ఎక్కువ పని ఉంటుంది, ఆ ఆదివారం వచ్చేస్తే నేను సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుంది పాస్టర్ గారు, అందుకే రాలేకపోయాను. అడుగుతున్నాను, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఆయన సన్నిధిలో నువ్వు కనిపించకుండా దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించాలంటే ఎలా సాధ్యం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు దేవుని సన్నిధిలో కనిపించకుండా దేవుడికి నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా సాధ్యము? ఈ కుష్ఠరోగి తన జీవితంలో బెటర్ డేస్ ఎప్పుడు తెలుసా చూశాడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూశాడు. రెండవది దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు చూశాడు. అయితే మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, మూడవది ప్రభువుని అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయు. ఒక వ్యక్తి తన జీవితంలో బెటర్ డేస్ చూడాలంటే మొదటగా ఆ వ్యక్తి ప్రభు సన్నిధికి రావాలి, రెండవది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, మూడవది తను దేనికోసం అయితే అడుగుతున్నాడో అది దేవుడికి ఇష్టమా కాదా అని చెప్పి ప్రభువుని ఖచ్చితంగా అడగాలి. చాలా మంది మన ప్రార్థనకు జవాబులు ఎందుకు తెలుసా రావండి అంటే, రావని కాదు, అది కూడా ఒక విధమైన జవాబే. నువ్వు అనుకున్నది ఒకటి, నీకు జరిగింది ఒకటి. ఎందుకంటే అది దేవుడి చిత్తమా కాదా అని నువ్వు అడగవద్దు. ప్రభు సన్నిధిలో అడగకుండానే నీకు నచ్చింది నువ్వు అడుగుతావు దేవుణ్ణి. అది వాక్యానుసారంగా ఉండదు, దేవుడి చిత్తానుసారంగా ఉండదు, దేవుడు సంతోషపరిచేదిగా ఉండదు, దేవుడి యొక్క నామము మహిమపరిచేదిగా ఉండదు. అందుకే నువ్వు అనుకున్నది ఒకటైతే నీ జీవితంలో జరిగేది మరొకటి.
చాలా మంది మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా యవనస్తులు లేదా అనేక మంది అడుగుతూ ఉంటాడు ప్రభువుని, కానీ వారి జీవితాల్లో పొందుకోలేరు. ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తున్న యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా యందు మీరు ఉండాలి, దేవునిలో మనం ఉండాలి. రెండవది, మీ యందు నా మాటలు. ఏంటంటే మనలో దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యం ఉంటే, దేవునిలో మనం ఉంటే మీకు ఏది ఇష్టమో అడగమని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటో నువ్వు అదే అడుగుతావు. అర్థమైందా? దేవుని చిత్తం ఏంటో నువ్వు అదే అడుగుతావు. దేవుని చిత్తము కాంది నువ్వు అడగవు. చూడండి, దేవుడు చాలా క్లారిటీగా చెప్పేశాడండి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అది నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కానీ ఏముండాలి? నీ హృదయంలో దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్యం ఉండాలి. దేవుడి యొక్క వాక్యం ఉంటే ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నేటి దిన చాలా మంది యవనస్తులు, పర్టికులర్లీ ద యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళు దేవుని చిత్తానికి విరోధంగా ఎప్పుడు తెలిసి అడుగుతారు? వారి వివాహ విషయంలో. ఒక అమ్మాయిని చూస్తారు, ఆ అమ్మాయి యొక్క క్వాలిటీస్ చూస్తారు, బయట అవుటర్ ఎపిరియన్స్ చూస్తారు, చూసి ఈ అమ్మాయి అయితే నాకు బెటర్ అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయి ప్రభువుని అడుగుతారు, ప్రభువా నాకు అమ్మాయి కావాలి, ప్రభువా నాకు అబ్బాయి కావాలి, ఎందుకంటే నాకు సరిపోయినట్టుగానే ఉన్నాడు, సరిపోయిన వ్యక్తిగానే ఉంది, మంచి ఆత్మీయురాల్లాగా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, జాబ్ ఉంది, ప్రభువా నాకు అమ్మాయి కావాలి. అంతకంటే ముందు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభువా నీ చిత్తమా కాదా? నవ్వే డేస్ ఏమైపోయిందంటే చాలా మంది పాత రోజుల్లో దేవుడి యొక్క సేవకులు ఏ విధంగా తెలుసా అంటే ప్రార్థన చేసేవారు. దేవుడి భక్తులు ఏమని తెలుసా ప్రార్థన చేసేవారు? ప్రభువా నీ చిత్తము చేయి నా జీవితంలో అని ప్రార్థన చేసేవారు. కానీ ప్రెసెంట్ జనరేషన్ లోని ప్రార్థన ఎలాగైపోయింది తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే చెయ్యి, దేవుడి చిత్తము చెయ్యు అని అనడం వేరు, నీ చిత్తమైతే చెయ్యి అనడం వేరు. గమనించాలి ఈ మాట. దేవుడి చిత్తం చేయి ప్రభువా, నీ చిత్తం చేయి అంటే కంప్లీట్ గా నీ జీవితాన్ని ప్రభుకి సరెండర్ చేసినట్టు. ప్రభువా నీ చిత్తం అయితే చేయి ప్రభువా అంటే నువ్వు దేవునికి ఒక ఆప్షన్ ఇచ్చేసావు. ప్రభువా ఈ ఆప్షన్స్ ఉన్నాయి ప్రభువా, ఈ ఆప్షన్స్ లో నీ చిత్తం ఏదైతే అది నాకు చెయ్యు. దేవునికి ఆప్షన్స్ ఇచ్చేవారిగా మనం తయారైపోతున్నాం. అందుకే మన జీవితాల్లో బెటర్ డేస్ చూడలేకపోతున్నాం. అడగాలి, ప్రభువుని అడగాలి, ప్రభువా నీకు ఇష్టమా, నీ చిత్తమా? ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఒక మంచి రోజులు మనం చూడడానికి దేవుడు సహాయం పడతాడు. ఆ కుష్ఠరోగి అడిగేటండి, ప్రభువా ఇప్పటి వరకు నా జీవితంలో నేను మంచి రోజులు చూడలేదయ్యా, ఎవడూ నన్ను ప్రేమించలేదయ్యా, ఎవడు నోరు తెరిచి ప్రేమగా నాతో మాట్లాడలేదయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నా, కనీసం నన్ను టచ్ చేయడానికి కూడా ఎవడు ముందుకు రాలేదయ్యా. అందుకే అడుగుతున్నాను, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా? He asked for God's permission. Yes, he asked God permission. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా? ఎంత గొప్ప మాట అండి. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా? లేదా దేవుడి సన్నిధిలో నువ్వు ఏదైనా ఒక విషయం కొరకు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడగాలి. ఏంటి తెలుసా? ప్రభువా నీకు ఇష్టమేనా, నీ చిత్తమా కాదా, నాకు బయలుపరచు మొదట అని ఖచ్చితంగా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసా? ద వెరీ నెక్స్ట్ వర్స్ లో ప్రభు రాయించాడు. ఆ వ్యక్తి అడిగాడు, ఆయన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని, చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అంటే ఏదో తెలుసా? హీ కంటిన్యూస్లీ ఆస్క్డ్ జీసస్, పట్టువదలగా, అయ్యా నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను ఒక్కసారి కనికరించువా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అక్కడ రాయబడింది, దేవుడు అంటున్నాడు, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి. ఏంటంట? ఎప్పుడైతే దేవుని చిత్తము కోసం నువ్వు కనిపెడతావో, దేవుని ఇష్టము కొరకు నువ్వు వెయిట్ చేస్తావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలా ఈ వ్యక్తి నన్నే అడుగుతున్నాడు కదా, నాకే సమస్తం ఇచ్చేశాడు కదా,
నన్నే చూడమంటున్నాడు కదా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కనికర పడతాడు ఆయన. నీ మీద జాలి చూపిస్తాడు. జాలి చూపించాడు. ఆ కుష్ఠరోగి ఏం చేశాడు తెలుసా? చెయ్యి చాపి వాడిని ముట్టి, ఎందుకు తెలుసా యేసుప్రభు ఆ వ్యక్తిని ముట్టాడు? అప్పటి వరకు కూడా తనలో ఏ దురాత్మ శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా యేసుప్రభు టచ్ చేయగానే అవన్నీ కూడా ఆ వ్యక్తి నుంచి పోయేయండి. తనలో ఉన్న మలినం పోయింది, తనలో ఉన్న అపవిత్రత పోయింది, తనలో ఉన్న అపరిశుద్ధత పోయింది. తను ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు. తనలో ఉన్న కలత కూడా పోయింది. ఏంటి ఆ కలతో తెలుసా? ఎప్పటి వరకు నన్ను ఎవరు ముట్టుకోలేదు, కనీసం యేసయ్యను ముట్టుకుంటాడా అని ఎదురు చూసినప్పుడు యేసయ్య కనికరించి వాడిని ముట్టుకున్నాడండి. ముట్టుకోగానే తన జీవితంలో, తన హృదయంలో సంతోషం, ఆనందము. అరే యేసయ్య నన్ను పట్టుకున్నాడు, యేసయ్య నన్ను ముట్టుకున్నాడు, చాలా నా జీవితానికి ఇంకా అనుకున్న. ఎప్పుడైతే యేసయ్య స్పర్శ ఆ వ్యక్తిని తాకిందో ఆ వ్యక్తి జీవితము మారిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితం మారాలి అని నువ్వు ఆశిస్తున్నావా? అయితే నీ మీద యేసయ్య యొక్క చెయ్యి పడాలి. యేసయ్య నిన్ను తాకాలి. యేసయ్య తాకితే నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఒక మంచి రోజులు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య ముట్టాడో ఆ వ్యక్తిని, వెంటనే ఏమైంది తెలుసా? నాకు ఇష్టమైన నువ్వు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పగా వెంటనే కుష్టి రోగము వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడాడు. ఏమయ్యాడండి? శుద్ధుడిగా అయిపోయాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ వ్యక్తిని ముట్టాడో ఆ వ్యక్తి శుద్ధుడైపోయి తన దేహమంతా కూడా స్వస్థత పొందుకుంది. నీ జీవితంలో నువ్వు బెటర్ డేస్ చూడాలంటే మొదటిగా నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. రెండవది దేవుడికి ప్రార్థన చేయాలి. మూడవది నువ్వు అడుగుతుంది దేవుని చిత్తమా కాదని కనిపెట్టాలి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మీద కనికర పడతాడు. నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, స్వస్థపరచడానికి ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము చేస్తాడు. ఈరోజు ఆ తర్వాత నాలుగవది ఏంటో తెలుసా? మొదటిగా ప్రభు సన్నిధికి రావాలి. రెండవది ఆయన సన్నిధులను ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. మూడవది ఆయన చిత్తం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నాలుగవది దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యము తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడి కొరకు సాక్షిగా జీవించాలి. ఇక్కడ ఆ మాట ఉందని చూడండి. చెప్పక సుమైనప్పుడు దేవుడు అంటాడు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకులకు కనపరుచుకొని నీవు శుద్ధుడు అయిన మోషే నియమించిన కానుకలను వారికి సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. నాలుగవది, బి ఎ విట్నెస్ వాట్ జీసస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏదైతే చేశాడో దాని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి కొరకు నువ్వు సాక్షిగా ఉంటావో నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేసిన తర్వాత ఆ కార్యాన్ని ఎవరితో చెప్పడానికి నువ్వు ఇష్టపడడం లేదు కదా. అదే దేవుని సాక్ష్యం చెప్పమ్మా, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని చెప్పు, ఆశ్చర్య కార్యాన్ని చెప్పయ్యా అంటే నో ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను నేను అని అనుకుంటున్నావేమో. నీ జీవితంలో నువ్వు గొప్ప రోజులు చూడాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుడి కొరకు సాక్షిగా జీవించాలి. ఎప్పుడైతే సాక్షిగా జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని ఈరోజు నీ జీవితంలో ప్రభుకి స్థానం ఇవ్వకూడదు? ఎందుకని ప్రభు ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఎంతకాలం అయింది ప్రభు సన్నిధికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా కన్నీరు కాచి ఎంతకాలం అయింది? బహుశా ఈ లాక్డౌన్లో నువ్వు రిలాక్స్ అయిపోయి ఉంటావు, ప్రభువుకి ప్రార్థన చేయడం పక్కన పెట్టేసి ఉంటావు, దేవుడి సన్నిధిలో కన్నీరు కాచడం మానేసి ఉంటావు, దేవుడి యొక్క వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేసేసి ఉంటావు. అడుగుతున్నాను, ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాతైనా, ఈరోజైనా ప్రభు సన్నిధిలో నువ్వు మరలా కనిపించినట్లయితే, మరలా ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకొన్నట్లయితే, ప్రార్థించినట్లయితే, ప్రభు సన్నిధిలో మరలా
నీ జీవితంలో ఏదైతే నువ్వు అనుకున్నది జరగకుండా ఆగిపోయిందో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, మరలా ఈరోజు ప్రభు సన్నిధిలో, అయ్యా ఇది నీ చిత్తమా కాదా నాకు తెలియపరచునైనా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీకు ఇష్టమేనా లేదా నీకు ఇష్టం లేదా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడతాడండి. ఖచ్చితంగా ఇష్టపడతాడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఆశ్చర్యకరుడు అండి. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ప్రక్కకి త్రోసివేసేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పక్కన పెట్టేవాడు కాదండి. నువ్వు కాల్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన కవిలో దాచుకుంటాడంట. ఏంటండి? ఆయన కవిలలో దాచుకుంటాడంట. అంత గొప్ప దేవుడు అండి. మనుషులు నువ్వు చెప్పే సమస్యను ఈరోజు విని రేపు పక్కన పెట్టేస్తారేమో కానీ, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టినా, నీ ప్రతి ప్రార్థన కూడా నా ప్రభువు వింటాడండి. నా ప్రభువు వింటాడు. ప్రార్థన ప్రక్కన పెట్టేసే దేవుడు కాదు. ఆయన చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కళ్ళుండి నువ్వు చేస్తున్న ప్రతిదీ చూసే దేవుడు, ఆయన హృదయం ఉండి స్పందించేవాడు. కాబట్టి నీకు డౌట్ అవసరం లేదు. అయ్యో నేను ఎంతకాలం దేవుడికి దూరం అయిపోయానే, ఎంతకాలం ఈ లాక్డౌన్లో నేను దేవుడినే పట్టించుకోలే, పక్కన పెట్టేశానే, మరి దేవుడు నన్ను కనికరిస్తాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే నీకు ఒక శుభవార్త ఏదో తెలుసా? మరలా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, మరలా నువ్వు దేవుడి సన్నిధిలో కనిపిస్తే, మరలా దేవుడికి ప్రార్థన చేస్తే, ఆయన చిత్తం కొరకు నువ్వు వేడుకుంటే, మరలా దేవుడు నీ జీవితంలో మూయబడిన ప్రతి ఒక్క ద్వారము కూడా, ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా దేవుడు మరలా ఓపెన్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈరోజు మరలా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకూడదు? ఎందుకని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టకూడదు? ఆ కుష్ఠరోగి అప్పటి వరకు తన జీవితంలో మంచి రోజులు చూడలేదండి. He didn't see even a single day in his life. ఒక మంచి రోజు కూడా తన జీవితంలో చూడలేదు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాడో తన జీవితం మారిపోయిందండి. ఒకవేళ ఈరోజు నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో మంచి రోజుల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నా ప్రియ సహోదరుడా దయచేసి గమనించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నా సన్నిధికి రావయ్యా, నా సన్నిధికి రావమ్మా, నేను దీవించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకూడదు? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్, please come to God's presence. Please come into his hands. ఆయన చేతుల్లోకి వచ్చి ఒకసారి. Still he is loving you. Still God is waiting for you. ఇంకా దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. God is ready to give you another chance. దేవుడు నీకు మరొక అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోనాకి దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడండి. But God gave another chance for Jonah. దేవుడు యోనాకి రెండవ ఛాన్స్ ఇచ్చాడు. ఆ రెండవ ఛాన్స్ ఇచ్చినప్పుడు దేవుడికి సువార్తను ప్రకటించాడు. దేవుడు అపాయంలో దేవుడిని విడిచిపెట్టలేదండి. ఎప్పుడైతే మీరు గమనించారా, యోనా రిలాక్స్ అయిపోయాడు. ఎప్పుడైతే మరలా దేవుడు ఆ చేప కడుపులో దేవుడి సన్నిధిని అనుభవించి మరలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, మరలా God gave another chance to Jonah. The same God is ready to give you another chance for you. దేవుడు మరలా అదే దేవుడు నీకు మరొక ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకని ఈరోజు ప్రభు సన్నిధిలోకి నువ్వు వచ్చి ప్రార్థన చేయకూడదు? దేవుడు నీ జీవితంలో కూడా మరొక ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. Our God is a God of second chance. He is a God of second chance. ఆయన రెండవ అవకాశం ఇచ్చే దేవుడు అండి. ఒకసారి నువ్వు పడిపోయావా, మరలా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి నువ్వు దిగజారిపోయావా, మరలా నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడికి దూరం అయిపోయావా, మరలా నిన్ను దేవుడి సన్నిధికి తీసుకొని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన సన్నిధికి వస్తే ఈ లోకంలో ఉన్న స్నేహితులు, నిన్ను ప్రేమించేవారు, నీ బంధుమిత్రులు, నీ కన్న తల్లిదండ్రులు నిన్ను చెయ్యి విడిచిపెట్టేస్తారేమో నీ కోసం తెలిసిన తర్వాత.
కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కోసం తెలిసిన తర్వాత కూడా దేవుడి సన్నిధి కనుక నువ్వు వస్తే ఖచ్చితంగా నీకు మంచి రోజులు ఇస్తాడండి. నువ్వు ఖచ్చితంగా మంచి రోజులు చూస్తా. యోసేపు కూడా ఒకప్పుడు బానిసనండి. యోసేపు అనుకున్నాడు, ఇక నా జీవితంలో నేను చూడనేమో మంచి రోజులు అనుకుని ఉంటాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉన్నాడో చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకొచ్చాడండి దేవుడు. ఒక పరిచర్య చేసేవాడిని తీసుకొచ్చాడండి దేవుడు. ఏం చేశాడో తెలుసా? ప్రధానమంత్రిగా మార్చేశాడండి. దేవుడు విడిచిపెట్టలేదండి. మంచి రోజులు చూశాడు యోసేపు. దావీదు తన జీవితంలో గొర్రెలు కాల్చుకునేవాడండి. తన జీవితంలో ఎప్పుడైతే ప్రభువుకి దగ్గరగా ఉన్నాడో తన జీవితంలో మంచి రోజులు చూశాడండి దావీదు. ఒక గొర్రెల కాపడిని తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసేసాడండి. నేను ప్రకటిస్తున్నాను, నా దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మోషే గొర్రెలు కాల్చుకున్నాడండి అనేక సంవత్సరాలు. ఇంకా తన జీవితకాలం అలాగే ఉండాలేమో అనుకున్నాడండి. కానీ దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయడం మానలేదు, దేవుడితో ఆ కనెక్షన్ విడిచిపెట్టలేదు. దేవుడు మోషేకి మంచి రోజులు ఇచ్చాడండి. ఒకసారి గమనించండి, అదే దేవుడు అండి ఈరోజు నీకు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? యోసేపుకి మంచి రోజులు ఇచ్చిన దేవుడు, దావీదుకు మంచి రోజులు ఇచ్చిన దేవుడు, మోషేకి మంచి రోజులు ఇచ్చిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మంచి రోజులు ఇవ్వడంటాడా? ఖచ్చితంగా ఇస్తాడండి. ఎప్పుడు తెలుసా? వెన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని ఒప్పుకుంటావో, సరెండర్ అయిపోతావో, అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మంచి రోజులు చూస్తావండి. మరి ఎందుకని ఈరోజు ప్రభు సన్నిధిలో మన జీవితాలను సరెండర్ చేసుకోకూడదు? ఒకవేళ ఎవరైనా ఈ యొక్క లైవ్లో ఉంటున్నవారు, నా జీవితంలో నేను మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో బెటర్ డేస్, బెస్ట్ డేస్ కావాలి నాకు, ఆనాడు తన భక్తులను దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నట్లయితే లెట్ us pray. నాతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మొరపెడదాం. సరెండర్ యువర్ లైఫ్ బిఫోర్ గాడ్ టు సీ బెటర్ డేస్ అండ్ బెస్ట్ డేస్ ఇన్ ద ఫ్యూచర్. ఒకవేళ నువ్వు ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ఒక ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేస్తావా? లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా జీవితాల్లో మేము మంచి రోజులు చూడాలంటే, అద్భుతమైన దినాల్లోకి మేము వెళ్ళాలి అంటే, మా జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటగా మేము నీ సన్నిధిలో కనిపించాలి. రెండవదిగా మీకు మొరపెట్టాలి. మూడవదిగా నీ వాక్యము మా హృదయంలో ఉంచుకొని అది నీ చిత్తమా కాదా అని మిమ్మల్ని అడగాలి. నాలుగవది, మమ్మల్ని కనికరించిన తర్వాత, మా జీవితాల్లో మీరు అద్భుత కార్యములు చేసిన తర్వాత వాటిని మర్చిపోకుండా నీ కొరకు మేము సాక్షిగా జీవించాలి. ఈ నాలుగు ఎప్పుడైతే మా జీవితాల్లో ఉంటాయో, మా జీవితాల్లో మేము అద్భుతమైన దినాల్లోకి, మంచి రోజులు మేము చూస్తామని ఒక కుష్ఠ రోగి యొక్క జీవితము ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి వందనాలు అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ ఒక వాక్యాన్ని విన్నారో, వారందరి జీవితాల్లో ప్రభా ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి. ఎంతమంది అయితే నీకు సరెండర్ అయ్యారో వారి జీవితాల్లో బెస్ట్ డేస్ అండ్ బెటర్ డేస్ వారు చూడడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థింపడుతూ అయ్యా, మరొకసారి ఈ యొక్క సెషన్ అంతటిని కూడా, ఈ లైవ్ సెషన్ అంతటిని కూడా నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థింపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ సన్నిధిని మాతో ఉంచారు, నీ ప్రసన్నతను మాతో ఉంచారు, నీ ఆత్మను మాతో ఉంచారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈరోజు ఈ మాటలు ఒక్కరి జీవితంలోనైనా మార్పు తీసుకొని రావడానికి సహాయం చేయమని మరొకసారి ప్రభా, ఈ రైజింగ్ రివైవల్ టీవీని కూడా ప్రభా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. అనేక మందికి దీవెనకరంగా మార్చమని మరొకసారి ప్రభా
ఈ యొక్క పరిచయంలో ఎంతమంది అయితే పాల్పంచుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన విత్తబడిన వాక్యము అయ్యా ప్రజలకు హృదయములో నాటబడుటకు నూరంతల ప్రతిఫలము అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఇచ్చిన ప్రార్థన మీకు సమర్పించుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మరి ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను దేవుడు మీతో మాట్లాడాడండి. దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీ జీవితాల్లో మార్పును చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీతో సూటిగా స్పష్టంగా దేవుడి యొక్క సేవకుడి ద్వారా ఆయన వాక్యము ఆధారంతో దేవుడు మీతో మాట్లాడాడు. నీ జీవితంలో మంచి రోజులు చూడాలనుకుంటున్నావా? సరెండర్ యువర్ సెల్ఫ్. దేవుడికి లోబడు. దేవుడి స్థాయిలో నీ జీవితాన్ని ఒప్పుకో. దేవునికి మంచి రోజులు ఇస్తాడు. అండ్ అట్ లాస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సిస్టర్ గ్రేస్ ఎవాంజలినా గారికి, అలాగే వారి టీం రైజింగ్ రివైవల్ టీం వారికి, వారి మినిస్ట్రీ వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవుని యొక్క సేవకునిగా వారిని దీవిస్తున్నాను. మరి దేవుడి చిత్తమైతే మరొకసారి మనం అందరము కూడా ఈ విధంగా లైవ్లో పాల్పంచుకుందాం, దేవుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. అలాగే ఇలాంటి మరే అనేకమైన అంశాలు మీరు కావాలనుకున్న వారు మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆర్యన్ జోసెఫ్ అని. మీరు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే నా యొక్క సందేశాలు అనేకమైనవి, షార్ట్ మెసేజెస్, అలాగే సండే స్కూల్ పరిచయకు ఉపయోగపడినవి, యవనస్తులకు ఉపయోగపడినవి అనేకమైనవి మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు వీక్షించండి. ఒకవేళ ప్రార్థన రిక్వెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. వన్స్ అగైన్ I thank you all for giving me this wonderful opportunity, and special thanks to Sister Grace Evangelina and her team. God bless you, and God bless you all, and God bless our India. Amen.